అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా అవ్వాలి? దేనికి ప్రాసెస్ ఏంటి? సింపుల్ ప్రాసెస్ మేడం. అర్థశాస్త్ర అకాడమీ అశోక్ నగర్‌లో బేక్ జోన్ నియర్ బేక్ జోన్ దగ్గర పిల్లర్ నంబర్ 14 హ్మ్. స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నంబర్ 14 దగ్గర ఉంటది. ఓకే. మీరు ఎప్పుడైనా కౌన్సెలింగ్‌కి రండి. హ్మ్. స్టూడెంట్‌ని అసెస్ చేస్తాం. మీరు వచ్చేసి మనకి మే 27థ్ ఒకటి, జూన్ 11థ్ హ్మ్. మెయిన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మే 27 నుంచి డెమో క్లాసెస్ అలా ఉంటాయి. ఓకే. ఏకాదశి రోజు స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. జూన్ 11థ్ మళ్ళీ ఏకాదశి. సో, ఆ హ్మ్. రోజు నుంచి మెయిన్ క్లాసెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో, హ్మ్. ప్రిలిమ్స్ అయిపోగానే మెయిన్స్ చదవాలనుకుంటున్నా హ్మ్. లేదా పీసీఎం 2027, 28 ఎవరైనా ఏం చేయాలనుకుంటున్నా హుహు. వాళ్ళు వచ్చేయచ్చు. సో, మే 27థ్ నుంచి డెమో క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. హుహు. మే 27 నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. లేదా సెకండ్ బ్యాచ్ జూన్ 11థ్‌కి ఉంటుంది. హుహు. 2 బ్యాచెస్ క్లబ్ చేసేసి మనము కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది లాంగ్ టర్మ్. ఓకే. మళ్ళీ డిసెంబర్, జనవరి వరకు ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయము. ఓకే. ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. లిమిటెడ్‌గా పెట్టుకుంటాం. వాళ్ళని కాన్సంట్రేట్ చేస్తాం. హ్మ్. వాళ్ళకి అట్‌లీస్ట్ ర్యాంక్ వచ్చాలి, మెయిన్స్ అన్నా రాయాలి అనే ఒక దిశగా వెళ్తూ ఉంటాం. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఓకే. మా సక్సెస్ స్టోరీస్ చెప్తే 2021, 22 హుహుహు. మేము ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాం మేడం. వాళ్ళు 2023లో ఎగ్జామ్ రాశారు. హుహు. 2023లో 20 మందికి మేము కోచింగ్ ఇచ్చాం మేడం. చాలా ప్రౌడ్‌గా చెప్తున్నాను మేడం. 5 మంది మెయిన్స్ రాయడం జరిగింది. ఓకే. అంటే మా క్లాస్ రూమ్‌లో కూర్చొని మా దగ్గర క్లాసెస్ ఇన్న స్టూడెంటు హుహు. కొత్త వాళ్ళు 5 మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓహ్! నేను చాలా గ్రేట్. ప్రౌడ్ మేడం ఇది. ఎందుకంటే ఓకే. ఎన్ని ఇయర్స్ పట్టింది వాళ్ళకి? 1 ఇయర్ మేడం. ఓన్లీ 1 అదే ఇయర్. కదా అంటున్నాను.